రోజులుగా దాదాపుగా గత 10-15 రోజులుగా కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలుసు. గత 2-3 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను వైద్యశాలలను ప్రైవేటీకరణ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా విరుచుకుపడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని చేపట్టిన విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి అందులో భాగంగా మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజల సంతకాల సేకరణ జరిపి గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నిర్ణయము ప్రజామోదం కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటికి అనుసంధానమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వము. దాదాపుగా 1 కోటి మంది పైగా ప్రజలు ఆ విధంగా కోరుతూ సంతకాలు పెట్టి వారి వినతి పత్రాలను మీకు అందజేశారని చెప్పి గవర్నర్ గారిని కలిసి వారిని విజ్ఞప్తి చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అనంతపురం జిల్లాలో కూడా విస్తృతంగా నిన్నటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 11 లక్షల సంతకాలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సేకరణ చేసినట్లుగా సమాచారం అందుతూ ఉంది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 70,000కు పైగా ప్రజలు సంతకాలు చేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని గవర్నర్ని కోరేటువంటి ఒక వినతి పత్రం పైన సంతకాలు చేసి అందజేయడం జరిగింది. మరి గత 2 నెలలుగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రజల్లో ఇంత చర్చ జరుగుతూ ఉన్నా ఎక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు క్యాంపులు పెట్టి ప్రజలతో స్వచ్ఛందంగా సంతకాలు కోరుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వైద్యము కానీ విద్య కానీ ఉచితంగా పొందేటువంటి హక్కు భారతదేశ ప్రజలకు ఉంది.